ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 3వ తేదీన సోమవారం రోజున వీరికి 100% జరగబోయేది ఇదే. కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని వెంటనే చూడండి. కనుక మీకు జరిగేది తెలిస్తే మాత్రం శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా 24 గంటలు అయితే పరిష్కారం అయితే లభించబడుతుంది. ఇక వివరాల్లో వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. కనుక ఎక్కడున్నా ఈ సింహరాశి వారు వెంటనే వీడియో చూడండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు జీవితంలో ఎప్పుడు కూడా శ్రమపడి ఫలితాలను సాధించుకుంటారు. అంటే ఏది కూడా వీరికి అతి సులువుగా దక్కదు. కానీ వారు ఎంత శ్రమనైనా సరే అనుభవించి ఫలితాల కోసం వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే సింహరాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సరే 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలైతే వీరు చౌకచక్యంగా తీసుకుంటారు. కనుక ఈ సింహరాశి వారికైతే ఫిబ్రవరి 3వ తేదీనైతే వీరికి జరగబోయేది ఇదే. కానీ ఒక్క అవకాశం అనేది మీకు రాబోతుంది. అది ఉద్యోగం అవకాశం కావచ్చు, లేకపోతే వ్యాపారం అవకాశం కావచ్చు. ఈ అవకాశం కోసం చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నారు, ప్రయత్నాలు చేశారు, ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే ఈ యొక్క రాశివారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా కాలం క్రితం ఏదైనా పెద్ద సమస్యతో ఇరుక్కొని ఆ సమస్యకు పరిష్కారం దొరక సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ సమస్యకైతే ఈ సమయంలో పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ విధంగా మీరు చాలా కాలంగా మీకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య కూడా పరిష్కారం దొరకటం, ఈ శుభవార్త మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్తనైతే మీరు వింటారు. అలాగే చాలా కాలంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి ఒక ఆదాయ మార్గం కూడా లేదు. మరికొంతమందికి ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తూ మరో ఆదాయం కోసం అన్వేషిస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది. కనుక ఈ ఫిబ్రవరి 3వ తేదీనైతే మీకు సంబంధించినటువంటి శుభవార్త అయితే అందుతుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో మంచి గడియలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క కోరికలు సంబంధించి ఈ శుభవార్తలైతే వినిపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి జీవితంలో కొన్ని పొరపాట్లు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వీరికి ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి వీరి స్నేహితులకు ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే మీ యొక్క జీవితంలో అంతా నరకం ప్రాయంగా మారుతుంది. ఈ విషయంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరు ఏ పని మొదలు పెట్టినా ముందైనా సరే 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ తొందరపాటు నిర్ణయాలు ఫలితం మీకు ప్రతికూలంగానే ఉంటుంది. కనుక ఆచితూచి అడుగులు వేయండి. అప్పుడే మీకు మేలుకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ విధంగా సింహరాశి వారి జీవితంలో కొన్ని నిర్ణయాలు వారికి మేలు చేసేవిగా ఉంటాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఈ సింహరాశి వారు ఆలోచించే మాత్రం నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది.